3 దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఓడిపోని కోట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు గెలిచిన స్థానం. కానీ బాంకీపూర్ బైపోల్లో లెక్కింపు మొదలైన 3వ రౌండ్లోనే ఓ కుదుపు మొదలైంది. ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ తన సొంత జన్ సురాజ్ పార్టీ తరఫున కమల్నాథుల మీద పైచేయి సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై దాదాపు 19,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో బీహార్లో జన్ సురాజ్ పార్టీ ఖాతా తెరవడం కన్ఫర్మ్ అయిపోయింది. 9 నెలల క్రితం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని ప్రశాంత్ కిషోర్ పార్టీ తన మొట్టమొదటి విజయాన్ని, అది కూడా బీజేపీ కంచుకోటలో నమోదు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది. ఒక ఉప ఎన్నిక బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు కారణమవుతుందా? ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో జనసురాజ్ పార్టీ నమోదు చేసిన పోల్ ఫ్యాక్టర్స్పై ఇలాంటి ఊహాగానాలే విపక్షాల శిబిరాల నుంచి వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికై తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో బీహార్లో బంకీపూర్ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తరపున నీరజ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ తరపున రేఖా గుప్తా ఈ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. అలాగే 2025 ఎన్నికల్లో నబీన్ చేతిలో 50,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థి జనసురాజ్ తరపున ప్రశాంత్ కిషోర్ కూడా ఇక్కడే పోటీ చేసి బీహార్ ప్రజల దృష్టి ఆకర్షించారు. మొత్తం 26 మంది అభ్యర్థుల పోటీలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం ప్రశాంత్ కిషోర్, నీరజ్ సిన్హా మధ్య నెలకొంది. 9 నెలల క్రితం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జనసురాజ్ తన మొట్టమొదటి విజయాన్ని, అది కూడా బీజేపీ కంచుకోటలో నమోదు చేయడం ఆసక్తి రేపుతుంది. ఇక ఓటింగ్కు ముందు పోలీసులు తమ 54 నేతలు, మద్దతుదారులను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీస్తున్నారని, ఇది బీజేపీ వ్యూహంలో భాగంగా జరిగిందని ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పాట్నా పోలీసులు మాత్రం ప్రచారం ముగిసిన సమయంలో లా అండ్ ఆర్డర్ కోసమే బయట వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇక కౌంటింగ్కు ముందు జనసురాజ్ జాతీయ ప్రతినిధి కుమార్ సౌరభ్ సింగ్ బీజేపీపై ఘాటు విమర్శలు గుప్పించారు. బాంకీపూర్ మీ కంచుకోట, అభేద్యమైన కోట అయితే ఇంత టెన్షన్ దేనికి? 40 మంది స్టార్ క్యాంపెయినర్స్, 201 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు, 45 మంది ఎమ్మెల్సీలు మోహరించిన ఎందుకింత ఆందోళన అంటూ బీజేపీ నేతలకు చురకలంటించారు. ఇక ఫలితాల ట్రెండ్ వెలువడగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ దీన్ని బీజేపీ సగం ముగింపుకు ఆరంభంగా అభివర్ణించారు. ప్రతిపక్ష శిబిరంలో ప్రశాంత్ కిషోర్ గెలుపు జాతీయ స్థాయిలో బీజేపీ పతనానికి సంకేతంలా చిత్రీకరించే ప్రయత్నం మొదలైంది. అయితే ఈ కథనం 2 కోణాల్లో చూడాలంటున్నారు రాజకీయ నిపుణులు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత స్థానంలో 29 ఏళ్ల అజేయ చరిత్ర ఉన్న కోటలో ఓటమి పాలైతే ఇది పార్టీ సంస్థాగత బలానికే పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. 9 నెలల క్రితం ఇదే స్థానంలో 5% కంటే తక్కువ ఓట్లతో డిపాజిట్ కోల్పోయిన జనసురాజ్ పార్టీ ఆ స్థాయి నుంచి నేరుగా ఆధిక్యంలోకి రావటం ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర ద్వారా నిర్మించుకున్న సంస్థాగత పటిష్టతకు నిదర్శనంగా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు నుంచి చూస్తే విపక్షాల నెరేటివ్ని బ్యాలెన్స్గా చూడాలనే వాదన కూడా వినిపిస్తోంది. బాంకీపూర్ బైపోల్ అనేది కేవలం ఒక అసెంబ్లీ స్థానం ఫలితం మాత్రమే, మొత్తం అసెంబ్లీ ఎన్నిక ఫలితం కాదు. 9 నెలల క్రితమే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 200కు పైగా స్థానాల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ ఒక్కటే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఒక ఉప ఎన్నిక ఫలితాన్ని జాతీయ ధోరణిగా చిత్రీకరించడం అసందర్భం, అది తొందరపాటుగా భావించాలంటున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ శాతం కంటే ఇప్పుడు 7 పాయింట్లు పడిపోవడం అత్యంత కీలకంగా గమనించాలంటున్నారు. ప్రస్తుత ఓటింగ్ శాతం 34% ఉండగా 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 41.45%గా నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా తగ్గిపోవడం ఖచ్చితంగా గమనంలో ఉంచుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తక్కువ ఓటింగ్ కారణంగా ఫలితాలు కొన్నిసార్లు క్షేత్రస్థాయి వాస్తవ చిత్రం ప్రతిబింబించే అవకాశం ఉండదు. ఉప ఎన్నికల్లో పాలకపక్షం తరచూ నష్టపోవటం భారత ఎన్నికల చరిత్రలో సాధారణ ధోరణే. 2018లో గోరఖ్పూర్లో బీజేపీ ఓటమి తర్వాత కూడా 2019లో పార్టీ ఘన విజయం సాధించడం గమనించాలంటున్నారు పరిశీలకులు. కాబట్టి ఉప ఎన్నిక ఫలితాలు సార్వత్రిక ఎన్నికల సూచికగా భావించడం సరికాదంటున్నారు పరిశీలకులు. ఈ ఫలితం బీజేపీ కంటే ఎక్కువగా ప్రశాంత్ కిషోర్కే కీలక లిట్మస్ టెస్ట్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 అక్టోబర్లో ప్రారంభమైన జనసురాజ్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా విఫలమై పార్టీ సంస్థాగత విభాగాలన్నీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆ చేదు అనుభవం తర్వాత తొలిసారి ఎన్నికల బరిలో దిగి ప్రశాంత్ కిషోర్ విజయం రాబట్టడం అనేది టోటల్ ట్రెండ్కే సూచిక కాదంటున్నారు. ఒకవేళ ఇక్కడ పీకే కాకుండా మరో నాయకుడెవరైనా పోటీ చేసుంటే ఆ ఫలితం కూడా ఇలాగే ఉండేదా అనే వాదన కూడా బీజేపీ శిబిరం నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే ఒకే ఒక్క సీటు నుంచి పార్టీ అధినేత పోటీ చేయటం వేరు,
అలాగే రాష్ట్రం మొత్తానికి జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ ప్రజాక్షేత్రంలో చోటు సంపాదించుకోవడం వేరు అనే వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. బాంకీపూరులో బీజేపీయేతర పార్టీ గెలవటాన్ని విపక్షాలు ఎన్డీఏ పతనం మొదలైనట్టుగా చెప్పడం అత్యాశ అవుతుందని భావించాలి. అలాగే ఒక ఉప ఎన్నిక ఫలితాన్ని జాతీయ స్థాయిలో అన్వయించడం కూడా చాలా అతి అవుతుందని, ఆ నెరేటివ్ సరికాదనే హెచ్చరికలు కూడా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. అసలు విపక్షాలు అన్ని ఏకమై ప్రశాంత్ కిషోర్ గెలుపు కోసం పనిచేశాయని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఒక రాజకీయ వ్యూహకర్త అనేకసార్లు విఫలమై తొలిసారిగా తాను ఒంటరిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తాను బాంకీపూర్ నియోజకవర్గంలో కేడర్ను ఎలా బలోపేతం చేసుకుంటారు, రాష్ట్ర స్థాయి పార్టీగా జనసురాజును అభివృద్ధి చేసుకోవాలంటే అసెంబ్లీలో తాను ఎలాంటి వైఖరి తీసుకోవాలి, ప్రజలకు తాను కూటమి పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎలా ప్రకటించుకుంటారు, ఈ సంగతులన్నీ ఆసక్తిగా మారుతున్నాయి. రాజకీయాలంటే అధ్యయనం చేసి సర్వే ఫలితాలు ప్రకటించడం కాదని ఇప్పటికే అర్థమైన పీకే ఇప్పుడు నేరుగా రాజకీయ నాయకుడి అవతారంలో ప్రజాప్రతినిధిగా కొత్త జీవితం మొదలు పెడుతున్నారు. మరి తాజా ప్రజాప్రతినిధి జీవితం అనేది ప్రజల్ని ఎలా సంతృప్తిపరుస్తుందో చూడాలంటున్నారు రాజకీయ నిపుణులు.